ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే చూసారు. మీరు సరిగ్గా ఎడాపెడా తిప్పారనుకోండి ఆ ముక్క అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, చూసే ఉంటారు మీరు. మా ఆయనది పెట్టాను షార్ట్ వీడియో. చెరలో అయితే చేళ్ళు తీయడానికి మా ఆయన వెళ్ళాడు. కొరమేని ఇది ఒకటి దొరికింది. మీకు ఆల్రెడీ తమ్నేమ్ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఇది అంటే ఇంగ్లే ఇది కుడితే మట్టికి ఏమో ఇది కుడితే మట్టికి బాగా నొప్పి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒకటి చిన్నదే, ఇది కొరమేన్స్ అవడే. ఇవైతే ఇప్పుడైతే చేస్తాను చూడండి. నాకైతే చేపలు చేయడం రాదు ఫ్రెండ్స్, నేనైతే వీడియో కోసమే చేస్తున్నాను, మీకు చూపిద్దామని చెప్పేసి. ఎప్పుడు మా ఆయనే చేపలు చేస్తాడు, నాకైతే చేయడం రాదు. ఒళ్ళు గిల్లు బత్తం చేసుకుంటాను. సరే చేపలు చేస్తాను చూసేది. చెయ్యిలు కూడా కోసుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు చేప చేయడం రాక. ఇట్లా మెదిలినప్పుడు చేతులు కూడా తెగిది ఫ్రెండ్స్. మాది అసలే కత్తిపేట షార్ప్ బాగా. నాకైతే చేపలు చేయడం రావట్లేదని చెప్పి మళ్ళీ మా ఆయన అయితే పాపం స్నానం చేసేసాడండి. అయినా సరే నా కోసం చేపలు చేయడం రావట్లేదని మా ఆయన చేస్తున్నాడు. నాకు అస్సలు చేపలు చేయడం రాదు ఫ్రెండ్స్. మా ఆయన నన్ను బాగా అర్థం చేసుకుని నాకు రావట్లేదని చెప్పి ఒక్కో చేపే గంట పట్టేసిద్ది. నాకు రావట్లేదని చెప్పి మా ఆయన చేయడం అయితే స్టార్ట్ చేశాడు. మా ఆయన అయితే చిటిక్కుని చేసేస్తాడు. ఎంత లావు చేప అయినా సరే బాగా ఫాస్ట్గా చేస్తాడు. మనకు రాదు చేపలు చేయడం. తప్పండి చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే నాకు చేయడం రావట్లేదని చెప్పి పాపం మా ఆయనే చేస్తున్నాడు. అంత పని చేసి వచ్చి మళ్ళీ నాకు పని చేసి పెడుతున్నాడు. మీకు ఎవరైనా ఇలా చేస్తారా మీ హస్బెండ్? చెప్పండి, కామెంట్ చేయండి. అదిగోండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే చూడండి ఎంత తెల్లగా తోమాడో. అలా తోముకోవాలి, అప్పుడే నీసు వాసన రాదు. ఇలా అయితే ముక్కలుగా చేసుకోండి. ఫ్రైకి ఇలాగే బాగుంటుంది, కర్రీ కాదు ఫ్రెండ్స్, ఫ్రైకి. కొరమేన్ ఫ్రై, దాని పేరేంటి మర్చిపోయా. ఏంటిది? ఇంగ్లై కొరమేన్ ఫ్రై. అగోండి అలా సన్నగా అయితే కోసుకోవాలి పీసు, బాగుంటుంది అప్పుడు ఫ్రైకి బాగుంటుంది. ఇంగ్లై చూడండి అంత తెల్లగా అయితే తోముకోవాలి. తోముకోవడం వల్ల నీసు వాసన రాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాము. మా ఆయనే కట్ చేశాడు. ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీడియో నేనే తీసుకోవాలి. మా ఆయనకి నీరసంగా ఉందని చెప్పేసి పడుకున్నాడు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో ఎలా ఉన్నా సరే. చూడండి ఇంత పీస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇది కూడా క్లీన్ చేసేస్తాను, అది అలా ఉండకూడదు. ఇదిగోండి చూసేయండి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కలపాలో అది కూడా చూపించేస్తాను, చూసేయండి. ఫుడ్ కలర్ అయితే లైట్గా వేసుకోవాలి. ఫుడ్ కలర్ లైట్గా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయల ముద్ద అయితే వేసుకోండి. తగినంత అయితే కారం వేసుకోవాలి.
పసుపు కూడా తగినంత వేసుకోవాలి, సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. మా అమ్మ అయితే వంటకి వెళ్ళిద్ది ఫ్రెండ్స్, వంటకి వెళ్ళి మసాలా తెచ్చింది, అదైతే వేసుకుంటున్నా. మీరు ఇంట్లో ఉన్నది కూడా వేసుకోవచ్చు. హాఫ్ నిమ్మకాయ బద్ద అయితే పిండుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. ఇది పీస్ పీస్కి పట్టింది ఇలాగా. ఇలా అయితే మొత్తం చేత్తోనే కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల మనకు రుచి అనేది వచ్చింది. నేను కలిపేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని చెప్పేసి నేను ఇలా కలిపేసిన తర్వాత మీకు వీడియో అయితే తీస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు పొయ్యి మీద కడాయి అయితే పెట్టేసుకుని ఆయిల్ పోసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే స్టవ్ అయితే ఆన్ చేస్తాను. వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నూనె కూడా పోసేసుకుని, నా దగ్గర నూనె ఏంటి అలా ఉందని అనుకోవద్దు, ఆల్రెడీ నేను ఒకసారి చేపలు ఫ్రై చేసిన నూనె ఉంది, కొంచెం కొత్త ఆయిల్ అయితే పోసాను. మీ దగ్గర ఉంటే అది పోసుకోండి, లేకపోతే కొత్త ఆయిల్ అయితే పోసుకోండి. నేనైతే ఇది పోసుకున్నాను. ఇప్పుడైతే ఇది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో అయితే ఫ్రై ముక్క వేసేద్దాం, చేప ముక్కని. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, మనం కొంచెం సిమ్లో అయితే పెట్టుకోవాలి, వేసేటప్పుడు మన మీద పడతాయి కాబట్టి. ఇదిగోండి, ఇలా వీటెక్కేటప్పుడు వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, మనకైతే ఎన్ని ముక్కలు పడతాయో కడాయిలో అన్ని ముక్కలే వేసుకోండి. ఇంకెక్కువ అందులో ఇరికిచ్చేసారు అనుకోండి, అవన్నీ ముక్కలుగా విడిపోతాయి. చూసేయండి, మనకి ఎన్ని పీసులు పడతాయి అన్ని పీసులే నేను వేసాను. వీటిని అయితే మళ్ళీ ఒక పక్క అయితే కాలనీ కదా, రెండో పక్కకి అయితే తిరగేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రెండో పక్కకి అయితే నేను తిరగేసాను. మీరు తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పండి, ముక్క అయితే విడిపోకుండా ఉంటుంది. మీరు సరిగ్గా ఎడాపెడా తిప్పారనుకోండి, ఆ ముక్క అనేది ఇరిగిపోవడం జరిగిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా చూడండి. మరో వీడియో కోసం కామెంట్ చేయండి. అయితే మా ఆయన అయితే చెరువులో చేపల వేట పట్టి, మా ఆయన ఇంత కష్టపడి మళ్ళీ నా కోసం చేశాడు, నాకు రాదని చెప్పేసి ఎంత కష్టపడి చేశాడు చూడండి. చేపల వేట పట్టి మా చెరువు అయితే ఎండగట్టేశారు ఫ్రెండ్స్, అడుగు పట్టుబడి పట్టేశారు. పట్టేసిన తర్వాత అందులో సేళ్ళు తీయడానికి వెళ్ళాడు మా ఆయన. వెళ్ళినందుకు మా ఆయనకి అవి దొరికినాయి. చేపల వేట అయితే చెరువులో చేపల వేట జరిగింది. అవి తెచ్చి చేసి నా కోసం, నాకు రాదని, ఇంతలా చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మీకైతే ఉన్నారా? తెచ్చి మరి మీకోసం చేసినందుకు మీ హస్బెండ్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ చేసేయండి నాకు. ఓకే, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక సోదైతే నేను చెప్పాను. మరో వీడియో కోసం కామెంట్ చేయండి. బాయ్ బాయ్.